అరుణాచలంలో గిరివలం చుడతారు కదా సార్. ఐ అవును. మీన్ అరుణాచల పుణ్యక్షేత్రంలోని ఆ కొండ చుట్టూ తిరుగుతా ఉంటారు. దాన్ని తిరిగితే మోక్షం లభిస్తుందని అంటారు. అక్కడే రమణ మహర్షి గూడా ఉన్నాడని, అవును. ఆయన గూడా మోక్షం కోసం అక్కడే ఉన్నాడని, చివరికి అక్కడి నుంచి ఆయన కాలం చేశారని చెప్తారు. అరుణాచల విశిష్టత గురించి చెప్తారా సార్? ఎందుకంత ప్రసిద్ధి చెందింది? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు అరుణాచలంలో రమణ మహర్షుల వారు అక్కడే ఉన్నారు. హ్మ్. ఆయన అవధూత. ఆయన ఏం చెప్తారంటే, నిన్ను నువ్వు తెలుసుకో. ఆయన ఫిలాసఫీ చాలా ఈజీ. కోహం, నువ్వెవరివి? నువ్వెక్కడి నుంచి వచ్చావో తెలుసుకుంటే చాలు. అంతా అయిపోయిందనేవారు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం అంటారు రమణ ఓహ్! మహర్షుల వారిని. అయితే ఇక్కడ ఏందవుతుందంటే, అరుణాచలంలో మహత్యం ఏమిటంటే, బ్రహ్మ, శివుడు బ్రహ్మ, విష్ణువు వీళ్ళిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని హ్మ్. దెబ్బలాడుకుంటారు. బ్రహ్మాస్త్రాన్ని, పాశుపతాస్త్రాన్ని వీళ్ళు ఒకళ్ళొకళ్ళు సంధించుకుంటారు. శివుడు ఒక అగ్నిస్తంభన లింగ రూపంలో అక్కడ ప్రకటనమవుతుంది. ఒక వాయిస్ వినబడుతుంది. మీరెవరైతే పైన ఆది అంతాన్ని ఎవరైతే చూసొస్తారో వాళ్ళకి నేను వాళ్ళు గెలిచినట్టు అంటాడు. ఆయనేమో పైకెళ్తాడు బ్రహ్మదేవుడు హంసతో, విష్ణువేమో వరాహావతారంతో క్రిందకి వెళతాడు. మొదలు తెలుసుకోలేకపోతాడు. అయ్యా నేను తెలుసుకోలేకపోయానని విష్ణువు ఆనెస్ట్‌గా నిజాయితీగా వచ్చి ఒప్పుకుంటాడు. ఈ పైకెళ్ళినటువంటి బ్రహ్మదేవుడు మొగల పువ్వుని, కామధేనువుని సాక్ష్యాలుగా తెచ్చుకుంటాడు. బ్రహ్మదేవుడు చూశాడని చెబుతారు. చెప్పిన తర్వాత తలేమో ఇలాగా చూశాడు అని ఆవు చెప్పి, తోకతో చూడలేదని ఇలా అడ్డంగా ఊపుతుంది. కాబట్టి ఆవు యొక్క పృష్ఠభాగం పరమ పవిత్రమైనటువంటిది అని చెప్పి, గోమూత్రము, గోమయము, గోక్షరము వీటితో పరమ పవిత్రమైనవి అని చెప్పి ఆవుని ఆశీర్వదిస్తాడు. ఇక మొగలి పువ్వు అబద్ధమాడింది కాబట్టి ఆమెని పూజకు పనికిరాదని నిర్దేశించాడు. బ్రహ్మదేవుణ్ణి కాలభైరవుణ్ణి పుట్టించి, వీరభద్రుడు కాదు ఈయన, కాలభైరవుడు జటాజోటం నుంచి ఒక వెంట్రుక తీస్తే దక్ష ప్రజాపతిని తల తీసేయమని, మేక తలకాయ పెట్టమని చేసిన వాడు వీరభద్రుడు. ఇక్కడ రెండు కనుబొమ్మల నుంచి మధ్య నుంచి పుట్టినటువంటి వాడు కాలభైరవుడు. ఆ బ్రహ్మదేవుడి యొక్క తల తీసేస్తాడు త్రిశూలంతో. బాగుంది అంతవరకు. వచ్చిన తర్వాత ఆయన పశ్చాత్తాపడతాడు. బ్రహ్మదేవుడు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి హోమంలో, యజ్ఞంలో, అగ్నిష్టోమము, పర్ష అనేటటువంటి హోమాలలో నువ్విదే గురుస్థానం, నీకు తప్ప వేరే వాళ్ళకి ఆ స్థానం లేదు. అన్ని అంగాలతో చేసిన హోమము అంతా కరెక్ట్గా చేసిన తర్వాత దీన్ని బ్రాహ్మణులందరికీ దక్షిణ ఇచ్చినా సరే, నువ్వు లేనటువంటి నీకు గురువుగా నిన్ను పూజించినటువంటి హోమము, నువ్వు బ్రహ్మత్వం వహించినటువంటి హోమము, నీకు హవిస్సులు సమర్పించినటువంటి హోమము ఇది నిరర్ధకము, వ్యర్థమవుతుంది అని శివుడు చెప్పాడు. ఈ అగ్నిస్తంభన శివలింగం వచ్చింది కదా, కాంతివంతమైనటువంటి తేజోపుంజము, అదే అరుణాచలం కొండగా ఆవిర్భవించిందన్నమాట. అందుకని ఈ అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే శివుడు యొక్క అగ్నిస్తంభన శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. ప్రదక్షిణము అంటే అర్థం ఏమిటంటే, ఇక్కడ ఎందుకు చెయ్యాలి అంటే, రిలీజియస్గా మనము ఆధ్యాత్మిక భావనలో పెద్దల చుట్టూ మనం తిరుగుతాం. ఎందుకు? పనులు చేసి పెట్టండి, తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే పాకెట్ మనీ ఇస్తారు, స్కూల్ ఫీజులు కడతారు అని పట్టించుకోకుండా, ప్రదక్షిణ చేయకుండా మీరెక్కడో మేమెక్కడో అంటే వాళ్ళెందుకు ఇస్తారు? కాబట్టి ఈ ప్రదక్షిణలో మనం ఏమిటంటే, సైంటిఫిక్గా మనం తెలుసుకున్నప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది ఇలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో, సవ్య దశలో. అలాగే ప్రతి గ్రహము కూడా సవ్య దశలో తిరుగుతోంది. మిగతా గ్రహాల సంగతి మనం వదిలేద్దాం. భూమి మీద మనం ఉంటున్నాము కాబట్టి ఈ సవ్య దశలో భూమి చుట్టూ తిరుగుతుంది కాబట్టి, సూర్యుని చుట్టూ భూమి ఏ దిశలో అయితే తిరుగుతుందో ఆ దిశలో కనుక మనం కూడా తిరిగితే గురుత్వాకర్షణ శక్తి 0 అని ఫిజిక్స్ చెప్తోంది. ఇప్పుడు ఉదాహరణకి రిలేటివ్ వెలాసిటీ, సాపేక్ష వేగం సిద్ధాంతం చెప్తాం. మన ఇద్దరం ఇక్కడ ఒక ట్రైన్లో వెళుతున్నాం, ఎదురెదురుగా కూర్చున్నాం. ట్రైన్ హైదరాబాద్లో స్టార్ట్ అయింది, విజయవాడ వచ్చేసాం మనం. కానీ నువ్వు అదే కుర్చీలో ఉన్నావు, నేను అదే కుర్చీలో ఉన్నాను, కదలలేదు మన ఇద్దరం. ఎక్కడ నిన్ను నేను కంపేర్ చేసుకున్నప్పుడు వెలాసిటీ ఈజ్ 0, వేగము 0, స్పీడ్ 0. కానీ బయట ట్రైన్ని మనము మనల్ని చెట్లతో కానీ పక్కన బయట ఉన్నటువంటి బిల్డింగులతో మనం పోల్చుకున్నప్పుడు మనం అవన్నీ వెళ్ళిపోయిన వెనక్కి మనం కదిలి ముందుకు వెళ్ళిపోయాం, 100 కిలోమీటర్లు వెళ్ళిపోయాం. అంటే రిలేటివ్ వెలాసిటీ సాపేక్ష సిద్ధాంతం ప్రకారము సాపేక్ష వేగం మనం తీసుకున్నప్పుడు మనం కదిలాం.
అదేవిధంగా ఈ ప్రదక్షిణ చేసినప్పుడు భూమి మీద మనం కూడా సవ్య దశలో తిరుగుతున్నాం కాబట్టి భూమిని మనల్ని సాపేక్షంగా మనం తీసుకున్నప్పుడు మనం అక్కడే ఉన్నాం కాబట్టి కదలడం లేదు. కాబట్టి గురుత్వాకర్షణ శక్తి అనేటటువంటిది F=ma సూత్రము, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అది ఫిక్స్డ్గా ఉంటుంది. అది ఫిక్స్డ్గా ఉన్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్సు సేమ్ ఉంటుంది. సో ఈ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటటువంటిది మారదు, స్టిల్గా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో సవ్యదశ తిరగమంటారు. ఇక లౌకిక భాషలో చెప్పారంటే ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి వాడు ట్రాన్స్ఫర్లు కావాలంటే వీడు ఏం చేయాలా? దేవుడి చుట్టూ తిరగడం కాదు, వాళ్ళ ఆఫీసర్స్ చుట్టూ తిరగాల, ఆఫీస్ చుట్టూ తిరగాల, ఫైల్స్ అన్ని పెట్టి వాళ్ళ చుట్టూ తిరగాలి. అది చేయమని చెప్పడం ప్రదక్షిణలో అర్థం. అలాగే స్టూడెంట్ వాళ్ళ టీచర్ల చుట్టూ తిరగాల, పాఠాల చుట్టూ తిరగాల, లైబ్రరీల చుట్టూ తిరగాల, వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టూ, చదువుకునే వాళ్ళ చుట్టూ తిరిగితే చదువు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మోక్షం కావాలి అనుకున్నప్పుడు అగ్నిస్తంభన శివలింగం చుట్టూ తిరగాలి. కాబట్టి అరుణాచలం అంటే ఆ కాంతి, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, అది వేడి, అగ్ని, అరుణం. కాబట్టి అందుకే అరుణ సూక్తం ఇవన్నీ కూడా మనం పారాయణ చేస్తాం. అక్కడ ఆ యొక్క శాస్త్రం ఏం చెప్పిందంటే అరుణాచలంలో నివసించినప్పుడు, కాశీనగరంలో నివసిస్తే అది మహాపుణ్యం అని చెప్పారు. దానికి ప్రూఫ్స్ ఏముంటాయి? పురాణమే, శివపురాణమే ప్రూఫ్. అలాగే అగ్నిస్తంభన శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తే, అరుణాచలంలో చేస్తే మోక్షం వస్తుందని చెప్పారు. దానికోసం బస్సులు వేసేసుకొని, లారీలు వేసేసుకొని, వీళ్ళు అక్కడ డ్రైనేజీలు లేకుండా ఎక్కడ పడితే అక్కడ వాతావరణ సమతుల్యత పాటించకుండా పర్యావరణ కలుషితం చేసేస్తున్నారని చెప్పి మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు, మీ అందరికీ దండం పెడతా, బస్సుల్లో వ్యానుల్లో వెళ్ళకండమ్మా, నెమ్మదంగా వెళ్ళండి, అక్కడ పవిత్రతను కాపాడండి అని పాపం ఆయన ఎన్నోసార్లు చెప్పారు. ఎవరు వింటారు? కాబట్టి ఖచ్చితంగా రమణ మహర్షుల వారు అక్కడ, ఆయన ఆత్మ ఇప్పటికీ ఉంటుంది. ఆయన జగద్గురువులు, ఆయన రమణ మహర్షుల వారు. కాబట్టి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతారం కాబట్టి అరుణాచలం వెళ్ళినటువంటి వాళ్ళకి జ్ఞానభిక్ష దొరుకుతుంది. ముఖ్యంగా గురువు స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆత్మదర్శనం చేయిస్తాడు, జ్ఞానాన్ని తెలియజేస్తాడు. అందువలన అరుణాచలం వెళ్ళినటువంటి వాళ్ళకి సకల సంపదలతో పాటు జ్ఞాన సంపద పెరుగుతుంది, మోక్ష లక్ష్మి వరిస్తుందమ్మ. ఇది ఆ అరుణాచలానికి కథ సంబంధించినటువంటి శివలింగం ఎలా ఆవిర్భవించిందన్న కథ అన్నమాట అది.